చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తిరుమల గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. అనుకున్న సమయానికంటే ముందే సర్వదర్శనం క్యూ లైన్లలోకి భక్తులను అనుమతించి టీటీడీ ఊరటనిచ్చింది. గత నెల 30న ప్రారంభమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మొదటి 3 రోజులు ఎస్ఎస్టీ టోకెన్లు కలిగినటువంటి వారికి ప్రాధాన్యతనిచ్చారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ మార్గాల ద్వారా టోకెన్లను స్కాన్ చేసి భక్తులను అనుమతించారు. దీంతో పాటు శ్రీవారి భక్తులకు టీటీడీ అరుదైనటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు స్వామివారి అభిషేకం జరుగుతుండగా సర్వదర్శనానికి టీటీడీ అనుమతినిచ్చింది. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు ఇప్పుడు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్వామివారి భక్తులతో తిరుమల వీధులు కిక్కిరిసిపోయాయి. 1,00,000కు పైగా భక్తులు ప్రస్తుతం తిరుమలలో స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి నుంచి మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఏ రకంగా ఉంది? టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంది? గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా భక్తులు అక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది. ఎంత మేరకు అక్కడ భక్తులు ఉన్నారు? సాయి, గత ఏడాదిలో జరిగినటువంటి తొక్కిసలాట నేపథ్యంలోనే ఈసారి వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటువంటి భక్తులకి కొత్త ప్రణాళికతో టీటీడీ ముందుకొచ్చిందని చెప్పొచ్చు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు 1,37,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక జనవరి 1 అంటే నిన్న దాదాపు 80,000కు పైగా శ్రీవారిని దర్శించుకున్నటువంటి వారి సంఖ్యలో ఉందని చెప్పొచ్చు. అంటే ఈ 3 రోజులే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి ఈ డిప్ సిస్టమ్ ద్వారా భక్తులు నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి టోకన్లు లభించినటువంటి భక్తుల్ని మాత్రమే అనుమతించారు. అయితే ఇవాళ నుంచి కూడా సర్వదర్శనం అంటే టోకన్లు లేనటువంటి భక్తులని శ్రీవారి దర్శనార్థం ప్రస్తుతం అనుమతిస్తున్నారు. ఇక శ్రీవారి భక్తులకి అరుదైనటువంటి గౌరవం ఏంటంటే ఇవాళ ఉదయం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. శుక్రవారం కాబట్టి సుప్రభాత సేవ అనంతరం తిరుప్పావై జరుగుతుంది. తిరుప్పావై తర్వాత అభిషేక సేవ జరుగుతుండగానే భక్తులను అనుమతించారు. స్వామివారు అభిషేకం చేస్తుండగానే భక్తులు దర్శించుకున్నటువంటి కొంత గొప్ప అవకాశం కొంతమంది భక్తులకి లభించిందని చెప్పొచ్చు. అభిషేక సేవ అంటేనే చాలా మంది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. విఐపీలకు మాత్రమే అది లభిస్తూ ఉంటుంది. సామాన్య భక్తులు వెళ్ళాలంటే దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలకు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి గౌరవం ప్రస్తుతం శ్రీవారి భక్తులకు లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ నుంచి 8వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి సర్వదర్శనానికి సంబంధించి పూర్తిగా భక్తులను అనుమతిస్తారు. ఎటువంటి టోకన్ అవసరం లేదని చెప్పి కూడా టీటీడీ చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం అలిపిరి వద్ద నేనున్నాను. కాలినడకన మార్గం వెళ్లేటువంటి భక్తులు ఏ రకంగా ఉన్నారో మనం చూడొచ్చు. ప్రత్యేకించి ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా తిరుమలలో ఉందని చెప్పొచ్చు. ప్రత్యేకించి కాలినడకన మార్గానికి వెళ్లకుండా భక్తుల్ని మనం ఒక్కసారి చూడొచ్చు. అంటే నిన్న మధ్యాహ్నం నుంచే కూడా సర్వదర్శనానికి క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇవాళ ఉదయం పాచికాలవ గంగమ్మ సర్కిల్ నుంచి కూడా భక్తులని క్యూ లైన్ లో అనుమతిస్తున్నారు. అంటే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి దాదాపు 2-3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ అయితే కనిపిస్తోంది. ఇక సర్వదర్శనానికి సంబంధించి 24 నుంచి 36 గంటలు పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసింది. అయితే పూర్తిగా 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వారాలు తెలిసి ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఈ 3 రోజుల్లో టోకన్లు లభించినటువంటి భక్తులు ఈ రకంగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి కూడా టీటీడీ ప్రకటించింది. ముఖ్యంగా నడిచి వచ్చేటువంటి భక్తులు ఇవన్నీ చూడొచ్చు. ఎల్లో కలర్ డ్రెస్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి నడిచి వస్తూ ఉంటారు, 100 కిలోమీటర్లు. సో అటువంటి వారికి టోకన్లు లభించకపోవడము, వాళ్ళంతా కూడా 3 రోజుల పాటు తిరుపతిలోనే వేచి ఉండి ప్రస్తుతం టీటీడీ అందిస్తున్నటువంటి సర్వదర్శనం విధానం ద్వారా దర్శనం చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో కంప్లీట్ గా మనం అలిపిరి వద్ద చూడొచ్చు ఏ రకమైనటువంటి రద్దీ కనిపిస్తుందో. వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా టీటీడీ కల్పిస్తోంది. పాలు ఇస్తున్నారు చూడొచ్చు. అదే రకంగానే నడక మార్గంలో కూడా భక్తులకు కావాల్సినటువంటి ప్రసాదాలు కావచ్చు, అంటే ఎక్కడ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క ప్రణాళికతో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి టీటీడీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. భక్తులు వచ్చేటువంటి నేపథ్యం కంపార్ట్మెంట్ లో ఎక్కడా కూడా వేచి ఉండకుండా డైరెక్ట్ గా క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా
ఈ రకమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏఐ ద్వారా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. అది పూర్తిగా సక్సెస్ అయినట్టయితే తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా కంపార్ట్మెంట్ లో కూర్చొని పెట్టకుండా డైరెక్ట్ గా శ్రీవారి దర్శనం అయ్యే విధంగా ఎక్కడెక్కడ రద్దీ ఉందో దాన్ని కొంత వెసులుబాటు కల్పించి అక్కడ కొంత జాగ్రత్తలు తీసుకొని నేరుగా దర్శనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా 8 రోజుల పాటు టిటిడి అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని చెప్పొచ్చు. ఇక మనం ఒక్కసారి 2025కి సంబంధించినటువంటి హుండీ ఆదాయం, స్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పలికిందని చెప్పొచ్చు. 13,83,92,00,000 ఈ ఒక్క 2025 సంవత్సరంలో హుండీ ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు. గత 2024తో పోల్చుకుంటే 18 కోట్ల రూపాయలు అధికంగా ఈ ఒక్క సంవత్సరం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా శ్రీవారి లడ్డులకి సంబంధించి దాదాపు 5 కోట్లకు పైగానే టిటిడి 2024లో విక్రయించిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా రికార్డు స్థాయిలో టిటిడికి సంబంధించి ఇప్పటికే హుండీ ఆదాయం కావచ్చు, లేదంటే భక్తులు విరాళంగా ఇచ్చేటువంటి డబ్బు కావచ్చు, రికార్డు స్థాయిలో పలుకుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క దేవాలయానికి, ఏ ఒక్క దేవస్థానానికి లేనటువంటి అరుదైనటువంటి గౌరవం టిటిడికి లభిస్తోంది. ఆ ఒక్క డబ్బులతోనే శ్రీవారి సేవ కావచ్చు, లేకపోతే ఇతర దేవాలయాల అభివృద్ధికి టిటిడి ఇప్పటికే సంకల్పం చేసింది. కాబట్టి వచ్చేటువంటి భక్తులు అంటే సామాన్య భక్తులు మాత్రమే శ్రీవారికి అధిక సొమ్ములో సమర్పిస్తున్నటువంటి విధంగా గుర్తించింది. సో ఈ రకంగా విఐపీలు మినహా సామాన్య భక్తుల ద్వారానే ఎక్కువ హుండీ ఆదాయం వస్తున్నట్టయితే టిటిడి గుర్తించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి స్వామివారి దర్శనం వైకుంఠ ద్వారం ద్వారా చేసే విధంగా కూడా టిటిడి కొత్త ప్రణాళికతో ముందుకు పోతోంది. కాబట్టి ప్రస్తుతం ప్రశాంతంగా టిటిడి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది కాబట్టి భక్తులు ఆ రకంగా దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది. సాయి రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్. సో ప్రస్తుతం అది తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. పూర్తిగా సర్వదర్శనం అందరికీ కల్పిస్తున్నారు. అక్కడ టీటీడీ కూడా సరికొత్త విధానంతో గత 3-4 రోజుల నుంచి సరికొత్త విధానాలతో వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలను కల్పించేందుకు అనేక రకాల ప్రణాళికలు కూడా వేస్తున్నటువంటి నేపథ్యంలోనే భక్తులందరూ కూడా 1,00,000కు పైగా భక్తులు ఇప్పటికే దర్శనాలు కొనసాగించుకొని ఇంకా అద్భుతంగా అక్కడికి భక్తులు వెళ్ళి స్వామివారి దర్శనానికైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.